కుర్చీలో గగన్ కూర్చొని ఉంటాడు. భూమి పక్కనే లెటర్ ప్యాడ్ పెట్టుకుని చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటుంది. నేను ఒక లెటర్ డిక్టేట్ చేస్తాను, రాస్తూ ఉండు అని చెప్తూ ఉంటాడు. అలాగే చెప్పండి సార్ అని భూమి చెప్తుంది. అప్పుడే గగన్ ల్యాప్టాప్లో చూసుకుంటూ ఉంటాడు. భూమి కూడా ల్యాప్టాప్ని చూడటానికి గగన్ భుజంపై తన భుజాన్ని పెట్టి మరి గగన్ ముఖానికి తన ముఖాన్ని ఆనించి చూస్తూ ఉంటుంది. ఇక సడన్గా గగన్ భూమి దగ్గరికి వస్తే గగన్ అయితే భూమిని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అప్పుడే నక్షత్ర ఒక పెద్ద క్యారేజ్ పట్టుకొని గగన్ క్యాబిన్లోకి హాయ్ బావా అంటూ వాళ్ళని చూడకుండా రెండు చేతులతో లగేజ్ ఉండటం వల్ల వెనక వైపు తిరిగి డోర్ ఓపెన్ చేసి వస్తూ ఉంటుంది. ఇక నక్షత్ర రావడంతో అయితే వీళ్ళు ఇక ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటున్నవారు ఉలిక్కిపడి నార్మల్ అవుతారు. నక్షత్ర ఈ కోపంగా భూమిని చూస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు వస్తావని తెలిసి నేను నీకంటే ముందే ఇక్కడికి వచ్చేసాను అని భూమి కావాలని చెప్తూ ఉంటుంది. అయినా నువ్వెందుకు వచ్చావు అని భూమి అడుగుతూ ఉంటుంది. మా బావకి ప్రేమగా క్యారేజ్ పట్టుకొని వచ్చాను అని నక్షత్ర అంటుంది. నువ్వు తెస్తే ఆయన తింటారా? పోవే అని భూమి ఇక అరుస్తూ ఉంటుంది. నువ్వే పోవే అని నక్షత్ర అంటుంది. నువ్వే పో అని ఇద్దరు కూడా కాసేపు వాదించుకుంటూ ఉంటారు. గగన్ అయితే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ గొడవ అయితే ఎంతసేపటికి తెగదు. స్టాప్ ఇట్ అని గగన్ గట్టిగా అరుస్తాడు. ఇద్దరు కూడా గగన్ వైపే చూస్తారు. అన్నం ఎవరు తెస్తే ఏంటి, నేను తింటాను అని గగన్ చెప్తాడు. భూమి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. నక్షత్ర అయితే సిగ్గుపడుతూ మేలుకలు పడుతూ సంతోషపడుతూ ఉంటుంది. గగన్కి షర్టుపై పడకుండా ఒక నాప్కిన్ కూడా గగన్ మీద వేసి తిను బావా అని నక్షత్ర దగ్గరుండి మరీ వడ్డిస్తూ ఉంటుంది. గగన్ తింటున్నందుకు భూమి అయితే కోపంగా రగిలిపోతూ ఇక గగన్ వైపు చూస్తూ ఉంటుంది.